ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మనతో పాటు ఈ రోజు రాధారంగమ్మ మిత్ర మండలి స్టేట్ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ స్పందన? పిఠాపురంలో 5 రోజుల నుంచి తిరుగుతున్నారు కదా సార్. ముందుగా పిఠాపురం ప్రజలకి మేము శిరస ఉంచి పాదాభివందనం చేస్తున్నాము. నా పేరు బుల్లెట్ ధర్మారావు. నేను వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిని, రాధారంగ మిత్ర రాష్ట్ర అధ్యక్షుడిని. మాది మచిలీపట్నం అండి. ఈ రోజు 4వ రోజు దాటుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. కానీ ఒక చిన్న బాధ కూడా కలుగుతుంది. ఇక్కడ పిఠాపురంలో నేను పుట్టలేకపోయానే అని ఒక చిన్న బాధ. ఎందుకంటే ఇక్కడ కానీ పుట్టుంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి నా ఓటు అనేది వేసి నేను ఒక రుణం తీసుకునేవాడిని. ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని చూసాం. అదే స్థాయి, అదే ఇమేజ్ ఉన్న నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పేద ప్రజలకు అండగా ఉన్నారు. అనేక రకాలుగా పవన్ రంగా గారు ఏ విధంగా అయితే ఆయన కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఏమీ లేవు. ఎవరు వచ్చినా కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని అందరినీ ఆకట్టుకుని అన్ని రకాలుగా తీసుకునేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి అదే రీతిలో అదే స్థాయిలో ఉన్నాడు ఇవాళ రోజున మన పవన్ కళ్యాణ్ గారు మనకంటూ వచ్చాడు. మరి ఈయన కాపాడుకోవాలి, ఈయనకి అండగా ఉండాలి. మనందరం కూడా అదే రీతిలో మేము రాధారంగ మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా వరకు కమిటీలు ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మా సలా శ్రీనివాసరావు కూడా నియమించాం. ఈయన టీము, మా టీము గత 15 మంది సభ్యులతో గత 4-5 రోజులుగా ఇక్కడ పిఠాపురంలో మేము క్యాంపెయిన్ చేస్తూ, మరి ఈయన కూడా పంత నానాజీ గారు చేస్తూ అటు కూడా తిరుగుతూ, మేము ఎక్కడైతే కానీ రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో మేము అందరం కూడా కవర్ చేసుకుంటూ మేము మొత్తం పిఠాపురంతో కూడా తిరుగుతున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, నేరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే మేము మాట్లాడే విధానం కానీ వారికి నచ్చింది. రంగా గారి తర్వాత అంత ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 100 రూపాయలు కరెక్ట్ అయ్యా మీరు చెప్పింది. ఆయన కులం లేదు, మతం లేదు. ఎందుకంటే ఆయన ఎండనక వాననక తడిసి చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి ఆయన. ఆ రోజున కులం చూడాల, మతం చూడాల, నువ్వెవరో ఏ కులం అనేది కూడా అడగల ఆయన. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న రైతులు అంతవరకే, కులం లేదు, మతం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇదే నిదర్శనం. అలాగే మరి మీరు చూసే ఉంటారు, గత 4-3 నెలల క్రితం విశాఖపట్నంలో మత్స్యకారులు, పలికారులు అంటాం, అగ్నికుల క్షత్రులు, వారి బోట్లు తగలబడిపోతే ఒక్కొక్క బోటుకి 60,000 ఇచ్చి, నేనంటూ ఉన్నానని 50 మందికి మత్స్యకారులకి 60,000 చొప్పున ఇచ్చి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న ఏకైక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అట్లా చెప్పుకుంటా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, రంగా గారు ఏ విధంగా అయితే పేద ప్రజలకు ఆశగా ఉండి అండగా ఉండి నిలబడి చేశారో అదే స్థాయిలో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందువల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమైన పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలియజేయడం జరిగింది. అదే కాక మేము పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఎందుకు ఇచ్చారు మీలాంటి మీడియా సోదరులు అడిగితే మేము ఒకటే చెప్తున్నాం మీడియా సోదరుల ద్వారా. ఆనాడు రంగా గారిని కోల్పోయాం. ఎందుకంటే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా పేరు పెట్టమని రాష్ట్ర వ్యాప్తంగా మా సనా శ్రీనిబాబుకు అయితే దాదాపు ఒక 200 మందితో పెట్టించాడు. మేము మా జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ 7,000 అప్లికేషన్స్ ఇచ్చాం. వాటన్నిటి కూడా మా చెత్త ముఖ్యమంత్రి చెత్త బుట్లో పడేశాడు. చెత్త ముఖ్యమంత్రి అంటే ఇంకా మన బందరు గుర్తొచ్చేది మన ఆంధ్రలో ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ కూడా చెత్త పన్ను ఎవడైనా ఎత్తుని చూసామండి. ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఈయన చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఈయన వచ్చాక సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, సర్వ భ్రష్టు పెట్టిపోయింది. మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ మార్పు తథ్యం. మార్పు గనక చేసుకోలేకపోతే పిఠాపురం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మన చెయ్యి మన నెత్తిని పెట్టుకుని భస్మాసురులాగా మనం భస్మీపట్లం అయిపోతాం. అది ఒకటి గ్రహించుకోండి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అందరిని కలుపుకుని వెళ్తున్నాడో, అందరికి సగు న్యాయం చేస్తున్నాడో, పవన్ కళ్యాణ్ గారు అంత ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ మనం ఆయన గెలిపించుకుని ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా అదృష్టంతో కూడుకోవాలి. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఒకే నమ్మకంతో రెండోసారి ఎక్కడ ఇలా ఒక్క పిఠాపురంలో వేసారు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక నమ్మకం, ఒక ఆశ, వాళ్ళు నన్ను గెలిపించుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులైన ఒక ధైర్యం, ఆ ధైర్యంతో ఒక్క చోట వేసాడు, రెండోసారి ఇలా. అంటే ఇదే గ్రామంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చిత్తు కింద పవన్ కళ్యాణ్ ఓడిస్తా, లేదంటే నా పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డి కింద పెట్టుకుంటారు. వాళ్ళ డాక్టర్ ముందుకు వచ్చి మా డాడీ మాట్లాడిన తప్పండి, మా నాన్నగారికి మేమందరం వ్యతిరేకం, ఆయన చెప్తేనే మేము పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేస్తాం, ఆయన చెప్పారని వైసీపీకి అయ్యాం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కింద పెట్టుకుని అలా మాట్లాడేస్తున్నారు అన్నారు. ఎంతవరకు ఏది కరెక్ట్ అంటారు? ఏమండి, ఇవాళ ముద్రగడ పద్మనాభం రెడ్డిని ఆటాడిచ్చేది కీలక పాత్రుడు పైన ఉన్న జగన్మోహన్ రెడ్డే. ముద్రగడ పద్మనాభానికి అంత సీన్ లేదు, ఆల్రెడీ 0 అన్న సంగతి అందరూ తెలుసు. చచ్చిపోయిన పవన్ ఇంకెంతకాలం చంపుతామండి? చిన్న పిల్లడు సహా తిట్టించుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టి
ఈ విధంగా చిన్న పిల్లలతో చూసుకుని ఎందుకు పనికిరాని కొరకరాని కొయ్యిగా అయిపోయాడు. ఇవాళ ముద్రగడ పద్మనాభాన్ని ఒక విధంగా హ్యాట్సాప్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కాపులారా మీరందరూ ఏకమవ్వండి అని మనందరం కూడా ఒక తాటి మీద తీసుకొచ్చాడని కూడా ఒక విధంగా కూడా జనాల్లో టాకు. కాబట్టి అయ్యా ముద్రగడ పద్మనాభరెడ్డి నువ్వు పేరు మార్చుకునేది తొక్క మేమే ఏనాడో మార్చేశాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు వైఎస్ పద్మనాభరెడ్డి ఇవాళ నీ కుటుంబ సభ్యులే నీలో వ్యతిరేకత మొదలైంది. నీ కుమార్తె క్రాంతి నా సోదరి స్వచ్ఛందంగా బయటకు వచ్చి అసలైన వారసురాలు కాపు ముద్దు పెట్టినట్టు ఆవిడే ఇవాళ వచ్చి మా నాన్న చేసిన తప్పు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఇది. ఆ ట్రాప్ లో మీరు దయచేసి పడొద్దు. నా అన్న పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం నేను సిద్ధంగా ఉన్నానని ఆ సోదరి వచ్చింది. ఆ సోదరికి రాధారంగ మిత్రులు మేము పూర్తిగా మద్దతు ఉన్నాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం పోలికలకి ఈ తల్లికి ఎటువంటి పోలిక లేదు. స్వచ్ఛందమైన రక్తం ఒరిజినల్ బ్లడ్ కంటే ఈవిడే క్రాంతే మా సోదరే. కాబట్టి ఆవిడ పవన్ కళ్యాణ్ గారి కృషికి కృషి చేస్తానంది. నిజంగా శుభ పరిణామం ఆవిడ బయటకు వచ్చినందుకు. రాధారంగ మిత్రులు ఆవిడకి కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆవిడ ఎక్కడ తీసినా కూడా ఆవిడకి పూర్తి అండగా ఉంటాం. ఆవిడ తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం రాధారంగ మిత్రుల తరఫున. అలాగే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు నందంటే పంది ఏదైనా కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తున్నాం. ఆయన ఎవరికి ఓటేసి గెలిపించమంటే కూటమి అన్నారు, తెలుగుదేశం అన్నారు, బీజేపీ అన్నారు. ఐ డోంట్ కేర్, మేము ఎవరిని లెక్క చేయం. పవన్ కళ్యాణ్ గారు మాటే మా శిరోధార్యం. ఆయన ఎవరిని గెలిపించమంటే ఆ కూటమి అభ్యర్థిని గెలిపించడం కోసం మేము రాష్ట్రం అంతా రాధారంగ మిత్రులు నడుం బిగించి మేము జరుగుతుంది. అందులో భాగంగా 5 రోజుల నుంచి పిఠాపురంలో మేము తిరుగుతున్న ఈ రోజునే మేము మచిలీపట్నం తిరిగి వెళ్తున్నాం. మా ఏరియాలో కూడా తిరగాలి కాబట్టి చాలా మంది ఇంకా సార్ మీరు బాగా మాట్లాడుతున్నారు, ఇంకా ఉండండి మమ్మల్ని అయితే అడుగుతున్నారు. కానీ అన్ని చోట్ల మేము తిరగాలి. ఇవాళ పిఠాపురం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశానికి వాళ్ళకి ఎల్లవెల్ల రుణపడి ఉంటాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓట్లు మన ఉదయ్ శ్రీనివాస్ గారికి 9వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు, 4వ నెంబరు మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్క గుద్దితే ప్యాన్కి ఎక్కడో ఎగిరిపోవాలా ఆ టైప్ లో మీరు గుద్ది తప్పకుండా మరి పవన్ కళ్యాణ్ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే 5 సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా ఉన్న వ్యక్తి వంగ గీత గారు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని తెలిసి మళ్ళీ వంగ గీత గారిని ఫామ్ లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి పిఠాపురం నియోజకవర్గానికి ఏదైనా నిధులు తీసుకొచ్చి చేశారంటారు. గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఏమన్నాయి? ఏమండి వంగా గీత మా ఆడపడిచే మా సోదరే. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే ఆవిడ ఆటాడిచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ పశ్చాత్తాపడుతుంది ఆవిడ. అయ్యో నేను నాన్న మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నానని. చూసే వాళ్ళకి ఏంటంటే మరి బాగోదు జగన్మోహన్ రెడ్డి అని పైకి మాకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తుందే కానీ లోపల చాలా బాధగా ఉంది. లేకపోతే అన్న వస్తున్నాడు 5వ తారీఖు చిరంజీవిని కలుస్తారంటే ఆవిడ మనసులో ఉన్న బాధ అదే. నా అన్నతోనే చెప్పి బాధ తీర్చుకుందామని. అప్పుడైనా వెళ్ళినప్పుడైనా తప్పకుండా చిరంజీవి గారు ఒకటే అంటాడు, అమ్మా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషం, కనీసం నీ ఇంట్లో 1-2 ఓట్లను మా తమ్ముడికి వేయించమని చెప్తాడు. అది వాస్తవం జరిగేది అదే. నువ్వు కూడా అది ఒప్పుకుంటావు. ఎందుకంటే బయటకు ఒప్పుకోవు. మా జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా నిన్ను. తప్పకుండా నీ వెనకాల ఉన్న అనుచరులు కూడా తిరుగుతున్నారే కానీ వాళ్ళు గుద్దేది మాత్రం గాజు గ్లాసులకే. గుర్తుంచుకో తల్లి, ఎటువంటి పరిస్థితులు నువ్వు డిపాజిట్లు లేకుండా ఓడిపోతున్నావు. మాకు అదే బాధగా ఉంది. ఇవాళ పిఠాపురాన్ని ఒక చరిత్ర సృష్టించబోతున్న పవన్ కళ్యాణ్ గారికి జనాలు నేరాజనాలు పలుకుతున్నారు. సమస్యలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? ప్రజా సమస్యలు గ్రౌండ్ లెవెల్లో గల్లీకి తిరుగుతున్నారు కదా, వీధికి ఎలా ఉన్నాయి వీధుల్లో? అసలు ఆ రోడ్లు లేవు. వీధులు చాలా బ్రష్ పెట్టిపోయింది. పిఠాపురమే అడుగంటిపోయింది. చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి బంగారు భవిష్యత్తును చూస్తారు పిఠాపురం ప్రజలు. ఆయన గెలిపించుకోవాల్సిందిగా రాధారంగ మిత్రులు సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి.